వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం యానిమల్ డైవర్సిటీ 1 బయాలజీ ఆఫ్ నాన్ కోఆర్డినేట్స్ ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క మోడల్ పేపర్స్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ మీకు రెండు సెక్షన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సెక్షన్ ఏ, సెక్షన్ బి. ఓకే, అయితే మీకు సెక్షన్ ఏలో మీకు 5 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఈ 5 మార్క్స్ క్వశ్చన్స్ టోటల్గా 8 క్వశ్చన్స్ ఉంటాయి నాన్న. ఎన్ని? 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 8లో మీరు ఏవైనా మీకు నచ్చినవి 5 రాస్తే సరిపోతుంది. 8 రాయాల్సిన అవసరం లేదు. ఓకే, 8లో మీకు నచ్చినవి 5 రాస్తే సరిపోద్ది. మీకు ఏవైతే 8 కనిపిస్తున్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్స్‌లో వచ్చే క్వశ్చన్స్. ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఈజీగా మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. ఓకేనా? సో మీరు క్వశ్చన్స్ ఇస్తున్నారు బట్ వీటి యొక్క ఆన్సర్ సంగతి ఏంటి సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఓకే, సో ఈ పేపర్ ఏదైతే యానిమల్ డైవర్సిటీ 1 ఉందో దీనిపైన ఒక పర్ఫెక్ట్ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఓకే, అది ఏ విధంగా ఉంటుందంటే మీకు ఈజీగా 50+ మార్క్స్ వచ్చే విధంగా మీకు కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా? సో పేపర్ ఏ విధంగా వచ్చినా సరే మీరు 50+ మార్క్స్ గెయిన్ చేసేటట్టు కోర్స్ అనేది మీకు డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా? సో అయితే ఇందులో ఏ విధంగా ఉంటాయి, కోర్స్ ఏ విధంగా తీసుకోవాలి, ఓకేనా? దాంట్లో ఎలా పీడిఎఫ్స్ ఉంటాయి, క్లాసులు ఉంటాయి. దీనికోసం మీరు ఏం చేయాలంటే ఫస్ట్ డీఎంటీ లాజిక్స్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఓకేనా? యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. చెక్ చేయండి. అండ్ అదే విధంగా లేదనుకుంటే మీరు ప్లే స్టోర్‌లోకి వెళ్లి డీఎంటీ లాజిక్స్ అని సెర్చ్ చేస్తే మన యాప్ వస్తుంది. డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసిన వెంటనే మీకు లాగిన్ ఆర్ రిజిస్టర్ అని కనిపిస్తది. కొత్త వాళ్ళైతే రిజిస్టర్ అవ్వండి. పాత వాళ్ళకి లాగిన్ అయితే సరిపోతుంది. ఓకేనా? సో మీరు లాగిన్ రిజిస్టర్ అయినప్పుడు మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు మీకు మెయిలు, ఫోన్ నంబర్, పాస్వర్డ్ అడుగుతుంది నాన్న. పాస్వర్డ్ దగ్గర చాలా మంది స్టూడెంట్స్ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఓకే, సో కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. పాస్వర్డ్ మీకు నచ్చిన పాస్వర్డ్. ఓకే, మీకు గుర్తున్న పాస్వర్డ్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, సర్టెన్ ఇదే పాస్వర్డ్ పెట్టాలని ఏముండదు. పాస్వర్డ్ మీకు నచ్చింది ఇవ్వచ్చు. పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్‌ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతది. సెమిస్టర్స్ కనిపిస్తాయి. ఓకేనా? సెమిస్టర్స్‌లో ఫస్ట్ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు బోటనీ, జువాలజీతో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, కంప్యూటర్స్ మిగతా గ్రూపుల వాళ్ళకి కూడా కోర్సులు డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మనం చెప్పుకోబోయేదేంటి యానిమల్ డైవర్సిటీ 1 క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఓవర్‌వ్యూ కంటెంట్ అని కనిపిస్తది. కంటెంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు దీనికి సంబంధించినటువంటి టోటల్ 5 యూనిట్స్ పీడిఎఫ్స్, టోటల్ 5 యూనిట్స్ వీడియో క్లాసెస్, మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వెషన్స్ మీకు దీంట్లో అప్‌లోడ్ చేసి ఉంటాయి. ఓకేనా? వీటితో పాటు ఎగ్జామ్ ముందు ఇక్కడ 15 ఉన్నాయి కదా! సో మీకు ఎగ్జామ్ ముందు టాప్ 10 ఇంపార్టెంట్ క్వెషన్స్ అండ్ అదే విధంగా ఎగ్జామ్ ముందు ఏ క్వెషన్స్ చదవాలి, రేపు మార్నింగ్ నాకు ఎగ్జామ్, ఈ నైట్ నేను ఏ క్వెషన్స్ చదవాలి, ఈ నైట్ నేను ఎలాంటి టాపిక్స్ చదవాలి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇందులో యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇన్ని ఇస్తున్నారు, ఏదో పెద్ద చాలా ఎక్కువ అమౌంట్ చెప్తారేమో అని డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కలిపి మీకు కేవలం 59 రూపీస్‌కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అయితే సార్ నేను తీసుకుంటాను బట్ నాకు కంటెంట్ ఏ విధంగా ఉంటుందని డౌట్ రావచ్చు. సో మీరేం చేస్తారంటే పర్చేజ్ చేయక ముందే ఇక్కడ పీడిఎఫ్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఓకేనా? యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 ఇలా మీకు 5 యూనిట్స్ పీడిఎఫ్స్ ఉంటాయి. అయితే దీంట్లో ఫస్ట్ యూనిట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ యూనిట్ పీడిఎఫ్ మీకు ఫ్రీగా ఓపెన్ అవుతాయి. మిగతావన్నీ లాగేసి ఉంటాయి. ఓపెన్ అవ్వవు. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ యూనిట్ వీడియో క్లాస్ ఇది కూడా మీకు ఫ్రీగానే ఓపెన్ అవుతది. ఓకేనా? సో మీరు పర్చేజ్ చేయకముందు ఫస్ట్ యూనిట్ పీడిఎఫ్, ఫస్ట్ యూనిట్ వీడియో క్లాసెస్ మీకు డెమో కింద ఫ్రీగా ఓపెన్ అవుతాయి. ఓకేనా? పీడిఎఫ్ ఓపెన్ చేయండి. అందులో ఆన్సర్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి. క్లాస్ వినండి. ఎక్స్‌ప్లనేషన్ ఏ విధంగా ఉంది? ఎక్స్‌ప్లనేషన్ నాకు అర్థం అవుతుందా? లేదా? ఓకే, నేను కోర్స్ తీసుకున్న తర్వాత నాకు యూజ్ అవుతుందా? లేదా? యూజ్ అవుతుంది. బాగా అర్థమవుతుందా? ఆ! ఓకే, అర్థమవుతుంది. ఇలా మీకు క్లాస్ విన్న తర్వాత మీకు మీరు పెట్టేటటువంటి అమౌంట్‌కి మీకిది వర్త్ అనిపిస్తే, మీకు నచ్చినట్లయితే, క్లాస్ మీకు అర్థమైతేనే కోర్సు తీసుకోండి. ఓకేనా? పీడిఎఫ్స్ క్లాస్‌లో చూడండి. పీడిఎఫ్ నచ్చి క్లాస్ మీకు బాగా అర్థమైతేనే కోర్స్ తీసుకోండి. ఓకేనా? సరే అయితే నేనిప్పుడు తీసుకుంటాను. బట్ ఇప్పుడు చదవను. ఎగ్జామ్ ముందు చదువుతాను. సో, అంతవరకు యూజ్ అవుతుందా అని కొంతమందికి డౌట్ ఉండొచ్చు. ఓకే, సో మీరు ఎప్పుడు తీసుకున్నా సరే, మీరు తీసుకున్నటువంటి ఎగ్జాక్ట్ డేట్ అండ్ టైమ్‌తో 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఎన్ని? 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఓకేనా? ఈ 6 మంత్స్‌లో మీరు ఎన్ని సార్లైనా కోర్స్‌ని ఓపెన్ చేయొచ్చు. ఓకే, ఇన్ కేస్ నేను ఈరోజు కొంచెం క్లాస్ విన్నాను నాకు అర్థమైంది. కానీ
ఒక 5-10 డేస్ తర్వాత మళ్ళీ వినేటప్పుడు నాకు చిన్న డౌట్ వచ్చింది. అలాంటప్పుడు ఏం చేయాలి? సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో యాప్‌లో కార్నర్‌లో వాట్సాప్ సింబల్ కనిపిస్తది. ఆ వాట్సాప్ క్లిక్ చేయండి. డైరెక్ట్‌గా మా వాట్సాప్ కనెక్ట్ అవుతారు. అక్కడ మీకు ఏ డౌట్ ఉన్నా సరే క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, కొంతమంది ఐఫోన్ యూజర్స్ ఉంటారు. అలాంటి వాళ్ళు dmdlogics.com వెబ్‌సైట్‌ని యూజ్ చేయండి. మీకు వెబ్‌సైట్ యూజ్ చేయడం రాకపోతే కింద మీకు ఒక వాట్సాప్ నంబర్ కనిపిస్తది. ఆ వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. అక్కడ మీరు ఐఫోన్ అని మెసేజ్ చేస్తే అక్కడ మీకు యాప్ అండ్ అదే విధంగా ఈ వెబ్‌సైట్ ఏ విధంగా ఓపెన్ చేయాలి? ఏ విధంగా యూజ్ చేయాలి? అని మీకు గైడెన్స్ వస్తుంది. ఓకేనా? అర్థమవుతుంది కదా! సో, దీని యొక్క ప్రైస్ మీకు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా పర్చేజ్ చేసుకోండి. మరొకసారి క్లాసులు, పీడీఎఫ్‌లు విని మీకు అర్థమైతేనే పర్చేజ్ చేసుకోండి. ఓకేనా? సో, నెక్స్ట్ సెక్షన్ మనం చూసుకున్నట్లయితే సెక్షన్ బి. సెక్షన్ బిలో 10 మార్క్స్ క్వెషన్స్ ఉంటాయి నాన్న. ఇన్ని 10 మార్క్స్ క్వెషన్స్ ఉంటాయి. అయితే ఇవి ఒక్కొక్క యూనిట్ నుంచి 2 క్వెషన్‌లు చొప్పున వస్తాయి. హ్మ్. 9లో ఫస్ట్ క్వెషను ఫస్ట్ యూనిట్ నుంచి 9లో సెకండ్ క్వెషన్, ఫిఫ్త్ యూనిట్ నుంచి రాదు. ఓకేనా? ప్రతి యూనిట్ నుంచి 2 క్వెషన్‌లొస్తాయి. ఓకేనా? ఈ 2 క్వెషన్‌లు కరెక్ట్‌గా చదువుకుంటే ఒకవేళ మీకు ఈ 2 క్వెషన్‌లు పర్ఫెక్ట్‌గా వస్తే ఈ రెండిట్లో మీరు తక్కువ సమయంలో ఏది పర్ఫెక్ట్‌గా రాయగలరో దాన్ని చూజ్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే టైమ్ వేస్ట్ చేసుకొని చాయిస్ చదవద్దు. లేదా చాయిస్ రాయొద్దు. ఓకేనా? సో, టైమ్ వేస్ట్ చేసుకొని చాయిస్ రాయకండి. ఇన్ కేస్ మీకు అంతా రాసిన తర్వాత ఇంకా టైమ్ ఉంటే గో ఫర్ ద చాయిస్. ఓకే. సో, ఖచ్చితంగా మీరు ఈ క్వెషన్స్ చదవాలి. నేను మీకు ఏవైతే క్వెషన్స్ చూపిస్తున్నానో ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్స్‌లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రిపీట్ అయ్యే క్వెషన్స్. ఓకేనా? సో, వీటిని నేర్చుకుంటే ఈజీగా మీరు మంచి మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఓకే. అండ్ కోర్స్ కూడా మీకు ఈజీగా 50+ మార్క్స్ వచ్చే విధంగా కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. కోర్స్ తీసుకునే వాళ్ళు టీఎంటీ లాజిక్స్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని దాంట్లో మీకు కోర్స్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. ఓకేనా? సో, ఇప్పుడు ఏవైతే క్వెషన్స్ మీరు చూస్తున్నారో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్‌లో వచ్చిన క్వెషన్స్. ఇది సెక్షన్ బి. సెక్షన్ బిలో ఈ విధంగా మీకు 10 మార్క్స్ క్వెషన్స్ ఉంటాయి. 10 క్వెషన్స్ ఉంటాయి. ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క క్వెషన్ రాయాల్సి ఉంటుంది. టోటల్‌గా 5 క్వెషన్స్ రాయాలి. 5 యూనిట్స్ నుంచి 5 క్వెషన్స్ ఖచ్చితంగా రాయాలి. ఓకే. అండ్ ఫస్ట్ మీరు షార్ట్ ఆన్సర్స్ చదువుకోండి. షార్ట్ ఆన్సర్స్ క్వెషన్స్ చదివితే లాంగ్ ఆన్సర్స్ ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా? కొంతమంది షార్ట్‌లు చదవకుండా డైరెక్ట్ లాంగ్‌లోకి వెళ్ళిపోతారు. అలాంటప్పుడు లాంగ్ ఆన్సర్ కొంచెం మీకు టఫ్ అనిపిస్తది. కానీ షార్ట్ ఆన్సర్స్ చదివి లాంగ్ ఆన్సర్స్ చదివితే మీకు లాంగ్ ఆన్సర్ క్వెషన్స్ ఈజీగా అర్థమవుతాయి. పెద్ద క్వెషన్ అయినా సరే ఈజీగా అర్థమైపోద్ది. ఓకేనా? సో, ఆ విధంగా చదవండి. ఈజీగా మీరు మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు. ఓకేనా? సో, అర్థమైంది కదా! ఇది ఈరోజుకి వీడియో. వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి మరికొంతమందికి వీడియో అనేది రికమెండ్ అవుతుంది. ఓకే. అండ్ అదే విధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో ఉంచుకోండి. థాంక్ యూ.